హాయ్ అండి అందరికీ. ఇవాళ చేపే రెసిపీ చాలా హెల్తీగా బీట్రూట్‌తో కరాచీ హల్వా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బీట్రూట్‌తో స్వీట్ ఇలా చేసి పెట్టండి. బీట్రూట్ స్మెల్ అసలు రాదు. చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా బీట్రూట్ చెక్కి తీసేసుకుని చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకుని మిక్సీ బౌల్లో బీట్రూట్ ముక్కలు వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాక టీ చిక్కం కానీ ఇలాంటి స్టైనర్ కానీ తీసుకుని బీట్రూట్లో జ్యూస్ అయితే తీసుకోండి. బీట్రూట్ పేస్ట్ని స్పూన్ తోటి ఇలా అంటే జ్యూస్ లాంటిది వస్తుంది. జ్యూస్ అయితే ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. దాంట్లో ఒక కప్పు జొన్న పిండి వేసుకోండి. 2 కప్పులన్నర వరకు బీట్రూట్ జ్యూస్ వేసుకోండి. రెండు కప్పులు వేసుకున్నాం కదా, ఇంకో అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. 2 కప్పులన్నర బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. ఒక కప్పు జొన్న పిండికి 2 కప్పులన్నర జ్యూసు, 2 కప్పులన్నర పంచదార వేసుకోవాలి. ఈ కప్పున్నర పంచదార వేసుకోండి. ఒక కప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఈ కప్పుడు పంచదార పక్కన పెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని పంచదార కరిగేదాకా బాగా కలుపుకోండి. అలాగే జొన్న పిండి కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది. బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బీట్రూట్ కరాచీ హల్వా వేసుకుంటాకి ఒక బాక్స్ లాంటిది తీసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా అప్లై చేసుకోండి. మొత్తం ఈ విధంగా రాసుకోవాలి. రాసేసుకున్నాం కదా. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోండి లోపల. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బీట్రూట్ రసంలో జొన్న పిండి కలుపుకున్న కడాయి పెట్టుకుని బాగా చిన్న మంట మీద పెట్టుకుని బాగా తిప్పుకుంటూ ఉండండి. జొన్న పిండి ఉండలు కట్టకుండా ఇలా తిప్పుకుంటూ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. కరాచీ హల్వా కొంచెం దగ్గరికి వచ్చాక ఒక కప్పుడు పంచదార పక్కన పెట్టి ఉంచాం కదా, ఆ కప్పుడు పంచదార వేసేసుకోండి. వేసేసుకున్నాక అలా గడ్డతోటి తిప్పుతూనే ఉండాలి. ఈ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. హల్వా అనొచ్చు లేకపోతే స్వీట్ అనొచ్చు. ఏ పేరు పెట్టినా పర్వాలేదు, స్వీట్ లాగే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకోండి. ఈ హల్వాలో అరకప్పు వరకు నెయ్యి పడుతుంది. మనకి కడాయి కంటుకున్నప్పుడల్లా ఒక్కో స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ హల్వా కడాయి కంటుకోకుండా ఉంటుంది. ఈ హల్వా దగ్గరికి పడేదాకా హల్వా కడాయి కంటుకున్నప్పుడల్లా నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అరకప్పు వరకు నెయ్యి పడుతుంది మనకి. నెయ్యి వేసి కొలిది మనకు రుచి అయితే వస్తుంది. ఇలా నెయ్యి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో మిక్స్ చేసుకోండి. ఈ హల్వా కడాయి కట్టుకున్నప్పుడల్లా మనం నెయ్యి వేసుకుంటే మనకి కడాయికి అయితే అంటుకోకుండా ఉంటుంది. బీట్రూట్తో ఈ కరాచీ హల్వా అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వేసినా అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే ఈ కరాచీ హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. కరాచీ హల్వా ఇలాగ సెపరేట్ అయిందాక ఇదిగో చూసారా, ఈ విధంగా రావాలి. ఈ విధంగా అయిందాక తిప్పుకుంటూనే ఉండాలి. మనకి కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది. నెయ్యి రాసుకున్న బాక్స్లో అయితే వేసేసుకోండి. హల్వా అంతా వేసేసుకున్నాక పైన ఇలా సరిసమానంగా చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. పైన ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్లోకి మార్చుకోండి ఇలా. ఇప్పుడు చాక్ తీసుకుని చాక్ తోటి కట్ చేసుకోండి.
ఎంతో రుచిగా ఉండే బీట్రూట్తో కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.